హర్ష ఫుట్వేర్ ఇక్కడ అన్ని బ్రాండెడ్ కంపెనీల ఫుట్వేర్లు లభించును. శ్రీ ఆంజనేయ విలాస్ దగ్గర చిన్నయ్య పండ్ల కొట్టు వెనుక స్తూపం సెంటర్ వినుకొండ. ఈ రోజు ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ళ సందర్భంగా గత 25 సంవత్సరాలుగా శివశక్తి ఫౌండేషన్ వారు పులిహోర పంపిణీ, పెరుగన్నం పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే శివశక్తి ఫౌండేషన్ వారు గత 25 సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. ఈ వినుకొండ నియోజకవర్గంలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి లీడ్ ఇండియా ప్రోగ్రామ్ ని ఏ విధంగా అయితే పిల్లల్లో ప్రతి పిల్లవాడు స్కిల్ డెవలప్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో వెనకబడ్డ వినుకొండ ప్రాంతం వారు రేపు పోటీ పరీక్షల్లో వెనకబడకూడదనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తీసుకొని ఆ రోజు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అలాంటి పెద్ద పెద్ద వారిని తీసుకొచ్చి వారికి ఎగ్జామ్ టైంలో కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కల్ని శివశక్తి ఫౌండేషన్ వారు ప్రతి ఇంటికి ఇవ్వటం జరిగింది. అలాగే మరి ఎక్కడ అగ్ని ప్రమాదం సంభవించినా మేమున్నామంటూ ఈ 25 సంవత్సరాల్లో వినుకొండ నియోజకవర్గంలో ఏ పేదవాడి గుడిసె ప్రమాదవశాత్తు కాలిపోతే వారికి అపన్నాస్తం అందించడంలో శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గారైన జీవి ఆంజనేయులు గారు కానీ అలాగే మేడం గారు లీలావతి గారు వాళ్ళిద్దరి స్వయం కృషితోటి ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ఫలాలు అందించడం జరిగింది శివశక్తి ఫౌండేషన్ ద్వారా. అలాగే కంటి ఆపరేషన్లు సుమారు 50,000 మంది పైన కంటి ఆపరేషన్లు చేయించడం జరిగింది ఈ వినుకొండ నియోజకవర్గంలో. అంతేకాకుండా కళ్ళజోళ్ళు సుమారు 1,50,000 మందికి కళ్ళజోళ్ళు ఇవ్వటం జరిగింది. ఇలా చెప్పుకుంటా పోతే వారు చేసే సేవా కార్యక్రమాలు ఓన్లీ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, ఎప్పుడో ఎలక్షన్ టైంలో వచ్చే ఫౌండేషన్ కాదు. ఇది ప్రతి పేదవాడి గుండెల్లో ఉన్న శివశక్తి ఫౌండేషన్ అనేది వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి పేదవాడి ఏ అవసరం ఉన్నా కానీ, ఎవరికి ఏ టైంలో ఏ అవసరం ఉన్నా కానీ వారి తలుపు తడితే వారి టీమును పెట్టి అనేక సేవా కార్యక్రమాలు, విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ ఇలా చెప్పుకుంటా పోతే వినుకొండ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి ఒక్కరికి ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రైవేటు విద్యా సంస్థల వారికి కూడా, చదువుకున్న వారికి కూడా ఎంబీబీఎస్, బీటెక్, అలాగే డిగ్రీ, ఇలా ఇంజనీరింగ్ ఎవరో చదువుతున్నా కానీ వారికి స్కాలర్షిప్లను అందించిన ఘనత మన ప్రీతమ నాయకులు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారికే దక్కిద్ది. అలాగే ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో ఎక్కడ ఏ తిరునాళ్ళు ఉన్నా కానీ, ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా కానీ వారు మంచినీరు కానీ, పులిహోర పంపిణీ కానీ, పెరుగన్నం పంపించటం కానీ గత 25 సంవత్సరాలుగా ఈ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ వినుకొండ నియోజకవర్గంలో పౌరులుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు బోటి మీద ప్రసన్నాంజనేయ స్వామి గుడి తిరునాళ్ళు అద్భుతంగా జరగడం జరిగింది. ఈ తిరునాళ్ళకి విచ్చేసినటువంటి ఈపూరు మండల, అదేవిధంగా నియోజకవర్గ భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 30 సంవత్సరాల నుంచి నిర్వేదికతంగా ఫౌండేషన్, శివశక్తి లీలాంజనేయ ఫౌండేషన్ స్థాపించి ఎట్లాంటి సాధ్యం లేకుండా తిరునాళ్ళలో భక్తులకి సౌకర్యాలు, అన్న ప్రసాదాల కార్యక్రమాలు చూపిస్తూ గత 30 సంవత్సరాల నుంచి నిర్వేద్యరాగంగా పులిహార పంపిణీ కార్యక్రమం జరుగుతున్నటువంటిది. ఎంతోమంది ఫౌండేషన్లు పెట్టి ఇక్కడ వినుకొండ కాన్స్టిట్యూషన్లో పెట్టి ఫౌండేషన్లను పెట్టి ఉడుతూపులుపుతుంటూ ఈ తిరునాళ్ళలో ఎప్పుడు కన్ను రాకుండా ఉన్న ప్రతిపక్షాలు ఉన్నా, అధికార పక్షాలు ఉన్నా ఎప్పుడు ఎల్లప్పుడూ భక్తులకి తిరునాళ్ళు అన్నదాన ప్రసాదన సౌకర్యాలు కాళ్ళకుండా సౌకర్యాలకు అర్థం ఆంజనేయ గారు, లీలావతి మేడం గారు గత 30 సంవత్సరాల కార్యక్రమం దిగజరుగుతుంది. వాళ్ళకి ఈ ప్రసన్నాంజనేయ స్వామి తరపున, అదేవిధంగా మా ఈపూరు మండల తెలుగుదేశం మండల పార్టీ తరపున మంచి ఆరోగ్యాలు, అదేవిధంగా అష్టైశ్వర్యాలు కలుగుతూ మరి జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు ఆకాంక్షించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈపూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాను.